ఏమ్మా ఏం కావాలి? మా నాన్నగారు జ్వరంగా ఉంది, 2 మాత్రలు. ఎన్నాళ్ళ నుంచి? మొన్న నుంచి. ఈవేళ ఒకటి రేపు ఒకటి వేసుకోమని తగ్గిపోతుంది. నాన్న అమ్మా జ్యోతి, ఈవేళ తొందరగా వచ్చేసావేమమ్మా? నాన్న ఇవాళ బోల్డ్ అని చెత్తకాయలు దొరికాయి, అవి అమ్మేసి నీకోసం మందులు తెచ్చాను నాన్న. ఈ మాత్రలు ఎందుకమ్మా ఇప్పుడు? ఈ మాత్ర వేసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుంది నాన్న. ఎవరినైనా నువ్వు? నేను అబ్బాయిని కాదు తాత, అమ్మాయిని. అమ్మాయివా? అమ్మాయి అయ్యండి కూడా అబ్బాయిల కంటే ఎక్కువగా మగవాళ్లకు కళ్ళు తెరిపించేలా చేస్తున్నావు. అది సరే గాని నీ పేరేంటమ్మా? జ్యోతి. జ్యోతి? నిజంగా మా పాలిట జ్యోతినేనమ్మా. అది సరే కానీ నువ్వు ఏం చేస్తుంటావు? చెత్త కాగితాలు ఎడుతుంటాను తాత. చెత్త కాగితాలు ఎడుతుంటావా? నేను వెళ్ళొస్తా తాత. చదువుకోవాల్సింది ఈ వయసు. నీలాంటి ఒక్క ఆడపిల్లంటే చాలు. ఈరోజు మనం విద్య దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. విద్య దాని ప్రాముఖ్యత అంటే ఏమిటి? చదువు, దాని వలన మనకు కలిగే లాభాలు. చదువుకోవటం వల్ల చదువు రావటం ఒకటే కాదు, సమాజంలో గుర్తింపు, జ్ఞానం, వినయం, విధేయత అన్నీ కలుగుతాయి. చదువుకోవాలి అన్న పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి.
చదువుకోలేని పరిస్థితుల్లో పుట్టిన పేదవాళ్ళు కూడా ఈ రోజుల్లో కూలీ నాలి చేసుకుంటూ రాత్రులు వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకొని పెద్ద పెద్ద పరీక్షలు రాసి ఎంతో పెద్ద పదవుల్లో ఉన్నారు. ఆ విషయంలో చెప్పుకోవాలంటే ఉదాహరణగా అబ్రహాం లింకన్. ఆయన ఒక దేశానికి నాయకుడు. ఆయన పుట్టింది పేద వంశంలో. చదువుకోవడానికి ఏ పరిస్థితులు లేకపోయినా, చదువుకోవడానికి తగిన ధనం లేక, చదివించే వాళ్ళు లేక ఆయన చాలా కష్టపడి ఇప్పుడు నేను చెప్పినట్లుగా రాత్రులు వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకొని చాలా గొప్ప స్థితికి వచ్చాడు. ఆఖరికి ఒక పెద్ద దేశానికి నాయకుడు అయ్యాడు. ఇకపోతే రెండో వారిలో చెప్పుకోవాల్సింది మన దేశంలో బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కూడా చాలా పేద కుటుంబంలో పుట్టిన, నేను చదువుకొని పెద్దవాడిని కావాలి అన్న ఒక దీక్ష మనసులో ఉండబట్టి ఆయన కూడా చాలా కష్టపడి చదివి స్వశక్తి మీదే చాలా పెద్దవాడయ్యాడు. ఆఖరికి మన దేశ రాజ్యాంగానే రాయగలిగే స్థితికి ఆయన ఎదిగాడు. కనుక మీరంతా శ్రద్ధగా చదివి భావి భారత పౌరులుగా తయారు కావాలి. దీనికంతా మీరేం చేయాలి? శ్రద్ధగా చదువుకోవాలి. శాబాష్. అమ్మా జ్యోతి, జ్యోతి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నా తోటి పిల్లలు బడిలో చదువుకుంటున్నారు నాన్న. అయితే ఏం చేయాలంటావు? నేను చదువుకుంటాను నాన్న. మనకెందుకమ్మా చదువులు? చదువుల వల్ల మనకేమిటి ఉపయోగం? నేను చదువుకున్నానా, నాకేమిటి తక్కువని? నాన్న చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారంటే నాన్న, పండితులు అవుతారంటే నాన్న. ఎవరు చెప్పారమ్మా? బడిలో మాస్టారు పాఠం చెప్తుంటే విన్నాను నాన్న. నేను చదువుకుంటాను నాన్న. నీ కోరిక తీర్చాలనే ఉందమ్మా, కానీ ఇల్లు గడవడం ఎలాగా? నాన్న నాన్న కాగితాలు అమ్మిన డబ్బుతో నేను చదువుకుంటాను నాన్న. అలాగేనమ్మా, చదువుకుంది కానీ. ఈరోజు మన క్లాసులో కొత్తగా వచ్చిందేవాడు. నీ పేరేమిటమ్మా? జ్యోతి. గుడ్, కూర్చో. ఇవాళ మనం శరీర పరిశుభ్రత గురించి, ఇంటి చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత గురించి తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటి అన్నది నీకు ఇప్పుడు చెప్తాను. 1, ఉదయాన్నే లేవగానే ప్రతిరోజు పళ్ళు తోముకోవాలి. ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. ఇక 2, ప్రతి వారం కూడా తలంటుకోవాలి. 3, మన చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కత్తిరించుకోవాలి. ఎందుకంటే మన చేతి గోళ్ళు పెరిగినట్లయితే అందులో మట్టి చేరి మనం తీసుకునే ఆహారంతో పాటు మన కడుపులోకి వెళ్ళి అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. అందుచేత చేతి గోళ్ళు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకొని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా ప్రతిరోజు ఉతికిన బట్టలనే వేసుకుంటూ ఉండాలి. ఇంకా 5వది, ప్రతిరోజు కూడా తలకి నూనె రాసుకుంటూ నూనెగా దువ్వుకోవాలి. అంటే తల వెంట్రుకలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ కాకుండా మన శరీరానికి కావలసిన పౌష్టికాహారం, అంటే పుష్టికరమైన ఆహారం తీసుకుంటుండాలి. అంటే ఏమిటి? పాలు, గుడ్లు, కాయగూరలు, పప్పు దినుసులు వగైరా వగైరా. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం పాటించవలసిన ముఖ్య విధుల్లో ఒకటి చెప్పమ్మా. పండ్లను బాగా తోముకోవాలి. ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేయాలి. గుడ్, కూర్చో. నువ్వు చెప్పమ్మా జ్యోతి, ఇంకేం చేయాలి?
వారానికి ఒకసారి తలంటుకోవాలి. కూర్చో. ఇప్పుడు ఇంకో ప్రశ్న. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం తీసుకోవాల్సిన పౌష్టికాహారం ఏమిటి? నువ్వు చెప్పబాయ్. ఎవరు చెప్తారు? జ్యోతి, తబస్ చెప్పమ్మా, చెప్పు. గుడ్లు, పాలు, పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు. చూసారా పిల్లలు, ఇవాళ వచ్చింది పౌష్టికాహారం అంటే ఏంటి మీకు అందరూ తెలిసేలా చెప్పింది. కూర్చో. చదువుకోవాలి అన్న పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. చదువుకోలేని పరిస్థితుల్లో పుట్టిన పేదవాళ్ళు కూడా ఈ రోజుల్లో కూలి నాలి చేసుకుంటూ రాత్రులు వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకొని పెద్ద పెద్ద పరీక్షలు రాసి ఎంతో పెద్ద పదవుల్లో ఉన్నారు. ఏం కావాలమ్మా? ఒక పుస్తకం, ఒక పెన్సిల్. 3 రూపాయలు. ఎవరక్కడ పైకి లాగాలి త్వరగా. ఏమైంది? ఇంత పిల్లగాడు బావిలో జారి పడిపోయాడు సార్. ఆడుకుంటున్నారు బాబు. ఆడుకుంటుంటే దూరంగా నిలబడి చూస్తున్నావు. చూస్తుంటే ఆ పిల్లగాడు జారిపోయి లోపల పడిపోయాడు. తెలిసింది కాదు, అందరూ పడితే వెళ్ళిపోయారు. ఏటో అనుకున్నాం. పోయి చూసా బావిలోంచి ఆ పిల్లరా ఎంత పిల్ల, ఆడపిల్ల పైకి గుంజే వేసింది అంతే. ఎన్నో ఒత్తిడి పనులు ఉన్నప్పటికీ అడిగిన వెంటనే కాదనకుండా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారికి మన పాఠశాల తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మగవాళ్ళకు తీసిపోము అన్నట్టుగా జ్యోతి నిరూపించుకుంది. ఈ విషయం పేపర్లో చదివాక నేనెంతో సంతోషించాను. ధైర్య సాహసాలతో పాటు తెలివితేటలతో పాటు చదువులో కూడా జ్యోతి ముందంజ వేసింది. బడిలో ఆలస్యంగా ప్రవేశించిన తన తరగతిలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. జ్యోతి ఇలాగే భవిష్యత్తులో కూడా తన జీవితంలో వెలుగుబాటలు వేసుకుంటుందని ఆశిద్దాం. ఇప్పుడు గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారు చిరంజీవి జ్యోతికి బహుమతి ప్రదానం చేస్తారు. మీ పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా
నన్ను మీరిక్కడికి ఆహ్వానించి చిన్నారి జ్యోతికి మీ పాఠశాల తరపున ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక బహుమతిని నన్ను అందివ్వాల్సిందిగా కోరడం నాకెంతో సంతోషాన్ని అందించేటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. చిన్నారి జ్యోతి వయసులో చాలా చిన్న అయినా ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఒక బాలుని సంరక్షించడం అనేటువంటి విషయం ఎంతో ప్రశంసాపాత్రం. జ్యోతి ప్రదర్శించిన సమయస్ఫూర్తి, జ్యోతి తెలివితేటలు, జ్యోతి కన్న తల్లిదండ్రులకే కాక జ్యోతి చదువుకుంటున్నటువంటి ఈ పాఠశాల అధ్యాపక సిబ్బందికి, ఈ గ్రామ ప్రజలకు, మనకందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతేనే ఉంది. ఈ సందర్భంగా జ్యోతికి నన్ను బహుమతి అందివ్వాల్సిందిగా కోరారు కాబట్టి జ్యోతి రామ్మ. ఆల్ ద బెస్ట్. ఈ శుభ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, పాఠశాల అధ్యాపకులకు, ఈ గ్రామ ప్రజలకు మరొక శుభ విషయాన్ని కూడా తెలపాలని చెప్పని అనుకుంటున్నాను. చిన్నారి జ్యోతి ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలు, తెలివితేటలు, సమయస్ఫూర్తిని గమనించిన తర్వాత నాకు అందినటువంటి నివేదిక ప్రకారంగా చిన్నారి జ్యోతి పేరును మన జిల్లా తరపున జాతీయ సాహస బాలల అవార్డు కోసం చెప్పని ప్రతిపాదించాలని చెప్పని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను. మన చిన్నారి జ్యోతి పేరును ప్రతిపాదిస్తున్నానని చెప్పని సంతోషపూర్వకంగా మీకందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.